అబ్బబ్బా ఎన్నిసార్లు చెప్పినా గీ చిన్న పిల్లల మీద ఏదింపులు అయితే ఆగుతలేవు పోన్రి. మళ్ళా అన్ని తెలిసినోళ్ళే బుద్ధులు చెప్పేటోళ్ళే గిట్ల ఎత్తాండ్రు. ఇక గదేనుల్లా బడి పిల్లలకు చదువు చెప్పే బడి పంతులు అన్నట్టు ఇంకో ఇవాళ గీడ కూడా చదువు చెప్పేది ఇడిచిపెట్టి ఏం చేసిండో చూడుర్రి. ఇల్లు బడి పంతుల్లా లేకపోతే బద్మాష్ పంతుల్లా గిట్ల ఎందుకు అనాల్సి వస్తుందంటే మహిబాద్ జిల్లా తొర్రూరు మండలం అరిపిరాల గ్రామంలో ఉన్న సర్కారు బడి పంతులుగా ఆయనే పోరగాళ్ళు చదువుకుందామని బల్లెకపోతే పంతుల్లమనే విషయం మర్చిపోయి పాఠాలు ఎప్పుడు పక్కన పెట్టి పిల్లగాళ్ళు ఎంబడి పడతాడట. పిల్లగాళ్ళు ఇంటికి పోయి అవ్వయ్యతోని గోస చెప్పుకొని ఎడతానరట. రోడ్డు మీద బస్టాండ్ల ఆఫీసుల బల్లె గుల్లె గిట్లా ఏడ చూసినా గాని ఆడపిల్లల మీద ఏదింపులు అయితే తగ్గుతలేవు పోన్రి. చెప్పేటోడే చెప్పి చెప్పి ఆఖరికి చెడిపోయినట్టుగా కొంతమంది టీచర్లకు ఏం రోగం కావచ్చు, దేవుడు వెనుక దేవుని లెక్క చూసుకుంటారు చదువు చెప్పే గురువు అంటే. కానీ గిట్ల నాకి పంతులు చేసే పనితీరు ఇగో పోలీసు వాళ్ళు పట్టుకపోతాను కదా. ఇక్కడ టీచర్లు ఇదారుకున్నట్టు కరెక్ట్గా లేరు. పిల్లలకు చదువు చెప్పుకుంటా ఇక్కడ చేస్తారు అక్కడ చేస్తారు. వాళ్ళకి మాకు చెప్పుకోలేని పరిస్థితి. మేము వచ్చి అడిగితే ఇంతవరకు రాలేదు. 2 రోజులు అవుతుంది వాళ్ళిద్దరు రాక. 2 రోజులు అవుతుంది. వాళ్ళ పిల్లలు పేరెంట్స్ మేము అడిగినా కూడా వాళ్ళు చెప్పలేకపోతారు. అంటే ఏ పొజిషన్లో ఉన్నది ఈ స్కూలు? ఇంత మంచిగా మేము చదివించుకునే స్కూల్లో ఎంత ఇది చేసామంటే అంత ఇది అయిపోయింది. వాళ్ళను కరెక్ట్గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గా రంగురంగుల అంగి దొడుక్కున్నాయనే గా మోతేవారి బుడ్డ పోరగాళ్ళని గా చూసి తాకరాని చోట తాకుతాండట, ఇష్టం వచ్చినట్టు చేస్తాడట. ఇక డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుకుంటా పోరగాళ్ళని ఇబ్బంది పెడతాడట. ఇంకా జర్ర సేపు ఆగేది ఉంటే పొలగండ్ల అవ్వాయి వచ్చి ఈపు చింతపండు చేస్తురు కానీ ఇంతలోనే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోతానన్నట్టు. గ్రామంలో ఉన్నత పాఠశాలలో జరిగినటువంటి పరిస్థితులు మన రాష్ట్ర ప్రభుత్వంలో కానీ చాలా చోట్ల జరుగుతున్నాయి. వాళ్ళపైన ప్రభుత్వం శిక్షిస్తున్నా కూడా వీళ్ళకు అవగాహన లేకుండా కావచ్చు, బాధ్యత లేకుండా కావచ్చు. ఈరోజు పిల్లల మీద చిన్న పిల్లలు మన స్కూల్లో మన తోటి పిల్లలు కావచ్చు, మన ఇంట్లో పిల్లలు కావచ్చు, అటువంటి వయసు ఉన్న వాళ్ళ పిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించు వాళ్ళ ప్రవర్తిస్తూ వాళ్ళ చేష్టలు వాళ్ళను అనరాని మాటలు అనుకుంటూ స్కూల్లో కూడా విధులు ఉంటూ కూడా మధ్యాహ్నానికి ఇష్టం వచ్చిన మాంసకృతులు తీసుకుంటూ ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ తరపున వచ్చినా కూడా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు శిక్షిస్తూ వాళ్ళను మొత్తం సస్పెండ్ కాకుండా విధుల నుంచే బహిష్కరించే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్ఎస్సీ తరపు నుంచి. దీనిపైన స్థానిక శాసన సభ్యురాల దగ్గర కూడా మేము దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వాళ్ళకు కఠిన శిక్ష పడేటట్టు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని కానీ ఉన్నతాధికారులు కానీ. థ్యాంక్ యూ. దీనికి పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి సహకరించాలని కోరుకుంటున్నాం. అన్వేష్ గౌడ్, నేను ఎన్ఎస్సీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ. అబ్బా గిసొంటి వార్తలు చదవద్దని రోజు అనుకుంటాంలా, కానీ ఏం చేస్తాం, రోజుకు ఎన్నో తాను ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగే వరకల్లా బాధ అనిపించినా మనసుకు నచ్చకపోయినా ఇక మేము కూడా తప్పనిసరి పరిస్థితుల్లో గిసొంటి వార్తలు చదవాల్సి వస్తుంది అన్నట్టు. పోలీసు వాళ్ళు గిసొంటి బట్టెవాజిగాళ్ళని గట్టిగా అరుచుకుంటేనే మళ్ళీ ఇంకోటి ఇట్లా తయారు కాకుంటుంటుందని జర గీని సంగతి గట్టిగానే అరుచుకొని అంటాను ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.